గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలేంటి? పీసీఓడి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందా? సంతానలేమి సమస్యలు ఎందుకు పెరిగిపోతున్నాయి? స్త్రీలు పురుషుల్లో ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు ఏ పరీక్షలు అవసరం? సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులపై వివరాలను తెలియజేయడానికి జీవ ఫర్టిలిటీ సెంటర్స్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఫర్టిలిటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో, అండ్ పీసీఓడి ప్రాబ్లం అనేది పెద్దవాళ్ళలోనే కాదు, పెళ్లి కాని వాళ్ళల్లో కూడా ఎక్కువగా మనకి పీసీఓడి అని కనిపిస్తుంది. సో మనకి గతంలో అసలు ఈ పీసీఓడి గురించి అసలు ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లో కూడా పీసీఓడి తెలిస్తే ఏంటిది పరిస్థితి, వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఏంటి, పిల్లలు పుడతారా లేదా అనేది ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల్లో ప్రధాన సమస్యగా మొదలవుతుంది. అండ్ పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టక ముందే పీసీఓడి ప్రాబ్లం రావడం, వాళ్ళకి గర్భధారణ ధరించడం ఆలస్యం అవడం, ఇలాంటివి వస్తున్నాయి. అంటే మీకు పీసీఓడి ఉంది, సో పిల్లలు పుట్టట్లేదు అన్నది చెప్తున్నారు డాక్టర్స్. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు ఈ పీసీఓడికి సంబంధించి అసలు ఎందుకు వస్తుంది, ఇది ప్రధాన కారణాలు ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెళ్లి కాని వాళ్ళకు కూడా ఇది రావడానికి కారణాలు ఏంటంటారు? రైట్. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడం అండి. కాకపోతే దీనికి ఒక డెఫినేషన్ ఇవ్వడానికి మాకు గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. ఒక దంపతి పెళ్ళయ్యాక 1 year అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేస్తున్నాగా కూడా ప్రెగ్నెంట్ అవ్వట్లేదంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. కాకపోతే 35 కన్నా ఎక్కువ ఉందనుకోండి ఆ అమ్మాయి ఏజ్, 6 months కన్నా ఎక్కువ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళని ఇన్ఫర్టైల్ చెప్పొచ్చు. సో ఏజ్ బట్టి కూడా ఇన్ఫర్టిలిటీ ఏంటి అనేది డెఫినేషన్ కూడా మారుతుంది. కాకపోతే 1 year కన్నా ఎక్కువ ట్రై చేయకపోవడం అండ్ దెన్ పిల్లలు పుట్టట్లేదు అనడం ఇన్ఫర్టిలిటీ. అఫ్ కోర్స్ చాలామంది 20-30% పీపుల్కి ఆఫ్టర్ 1 year ఆల్సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ పీసీఓడి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. పీసీఓడి ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం. ఇట్స్ అ వెరీ కామన్ డిసార్డర్ నౌ. అండ్ పీసీఓడితో ప్రాబ్లం ఏంటంటే అండాశయాల్లో ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది. అంటే కొన్ని సెలెక్ట్ అవుతాయి, 10-15 అండాలు సెలెక్ట్ అవుతాయి. వాటిలో బెస్ట్ అండం అనేది విడుదలై ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తుంది. పీసీఓడిలో ఏంటంటే ఈ సెలెక్ట్ అయిన అండాలన్నీ పెరగడానికి చూస్తాయి, హార్మోన్స్ అన్నీ లాగడానికి చూస్తాయి. అలాగని దేనికి సరిగా హార్మోన్ దొరకదు, సిగ్నల్ దొరకదు, సో ఏది విడుదలవ్వదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓవరీ స్కాన్స్ చేసి చూస్తే చిన్న చిన్న బుడుపుల్లాగా ఉంటాయి. సో ఏది విడుదలవ్వదు అండ్ ఆ బుడుపులు అనేవి ఉండిపోతాయి. దీనివల్ల విడుదలవ్వకపోతే పర్లేదు, ఇప్పుడు పెళ్లి కాని పిల్లకి కానీ పీరియడ్ రావడం కూడా అవ్వదు. విడుదలవుతూనే పీరియడ్ రావడానికి నెక్స్ట్ స్టేజ్ వస్తుంది అనమాట. ఇన్ ద బాడీ ఫిజియాలజీ ఈజ్ లైక్ దట్. మన బాడీ ఎలా చేశారు. సో ఈ విడుదలవ్వకపోతే పీరియడ్ రాదు, పీరియడ్ రాకపోతే వీళ్ళకి ఎప్పుడు ట్రై చేయాలో తెలీదు, కపుల్కి ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలో తెలీదు, ఇవన్నీ అవుతాయి. మీ ప్రశ్న దట్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా చూడడం జరుగుతుంది. కొంత మటుకు జెనెటిక్ ఫ్యాక్టర్ ఉందండి. అంటే అమ్మమ్మలకు ఉంది కాబట్టి పిల్లలు కూడా రావడము. కొంత మటుకు ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్, ఇప్పుడు పాలల్లో, బ్రెడ్లో అన్నిట్లో ఈస్ట్రోజన్స్ ఇవన్నీ కలపడం అవుతుందన్నమాట. లేదా పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. లైఫ్ స్టైల్ అలా ఉందండి. పొద్దుగూకుల టీవీ ముందు కూర్చొని ఆ బన్లు, పిజ్జాలు, కోకులు ఇవన్నీ తాగడం వల్ల బాడీలో ప్రాపర్ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు. సో ప్రాపర్ లేకపోతే ఆ ఎగ్ విడుదల అవ్వడం అవ్వదు, అదవ్వకపోతే పీరియడ్ రావడం అవ్వదు. సో ఇది వదిలేస్తే కంటిన్యూ అయ్యి పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ప్రాబ్లం. సో పిల్లలకి ముందు నుంచి హెల్త్ గురించి, బ్యాలెన్స్డ్ వెయిట్ గురించి, మంచి డయట్ గురించి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ టీనేజర్స్ అమ్మాయి ఒక 4-5 months పీరియడ్ రాకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లరు. ఆ ఏజ్లోనే తీసుకెళ్తే మంచిది. అప్పుడు ఒక 5% అంటే ఒక బిఎంఐలో ఉండాల్సిన రేంజ్ కన్నా ఉట్టి ఒక 5% అంటే ఒక 3 to 5 kilos వెయిట్ లాస్ చేసినా వాళ్ళకి రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది వదిలేశారనుకోండి, ప్రొలాంగ్డ్ పీసీఓడి అలాగా పెద్దగా అయిన తర్వాత కూడా, పెళ్ళైన తర్వాత కూడా ప్రొలాంగ్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఆ పర్సన్కి పీసీఓడి ఉంది, ఇన్ఫర్టిలిటీకి దారితీసింది అని చెప్పి ఆ పర్సన్కి ఎలా తెలుస్తుంది, అసలు ఎలా తెలుసుకోవడం ఉంది? రైట్. సో ముఖ్యంగా పీసీఓడిలో కూడా వేరియేషన్స్ ఉంటాయండి, గ్రేడింగ్స్ ఉంటాయి. ఎక్కువ ఉందా, తక్కువ ఉందా. సో మామూలుగా చూసినప్పుడు అంటే ఆ పర్సన్కి ఎక్కువ హెయిర్ ఉండడం, పింపుల్స్ ఉండడం, యాక్నీ ఉండడం, అవన్నీ కామన్ ఫీచర్స్ అనమాట, కనిపిస్తుంటాయి. లేదు కొందరికి అవి కూడా కనిపించవు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు. పీరియడ్స్ 2-3 months దాకా రావు అంటారు. లేదా వచ్చినప్పుడు కూడా పెయిన్ఫుల్ ఉందంటారు. సో అలాగా పీసీఓకి మెయిన్ కారణం ఓవర్ వెయిట్ ఉంటారు. సో హిర్సూటిజం అంటే జుట్టు ఉండడం, ఓవర్ వెయిట్ ఉండడం,
పీరియడ్స్ రెగ్యులర్గా ఉండకపోవడం, ఇవన్నీ పీసీఓకి ఇండికేషన్స్ అన్నమాట. ఓకే, సో అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది ఫేస్ మీద, చేతుల మీద, చేతులు కాళ్ళ మీద ఓకే, బట్ ఫేస్ మీద అదంతా కూడా చాలా హెయిర్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, సో ఈ సర్కిల్స్ అన్ని కరెక్ట్గా ఉండి మీరు చెప్పిన సిమ్టమ్స్ అండ్ పింపుల్స్ ఎక్కువ రావడము, ఈ అన్వాంటెడ్ హెయిర్ ఇలా ఉన్నా కూడా పీసీఓడికి దారితీస్తుందా? అండ్ దీని గురించి మనం మాట్లాడుకుందాము. కాలర్ వెయిట్ చేస్తున్నారు, జనార్దన్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, మీ సందేహం ఏంటో డాక్టర్ గారు ఉన్నాడు, అడగండి. చెప్పండి. నమస్తే, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి జనార్దన్ గారు ప్లీజ్, లేదంటే ఫోన్ లైన్ కట్ అవుతుంది. మా వైఫ్ 3 months అట్లా అవుతుంది. మా డేట్ ఏం పర్లేదు. అసలు ఏం అర్థం కావట్లేదండి, మీరు చెప్పింది అసలు ఏమీ అర్థం కావట్లేదు మాకు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి డాక్టర్ గారితో. 3 months కి అట్లా అవుతుంది, డేట్ ఏం పర్లేదు అంటున్నా. లేదండి, దాన్ని వదిలేయకండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఇది ఎందుకు అవుతుందో కనుక్కోండి. పీసీఓడి ఉండొచ్చు, మేము ఇందాక మాట్లాడుతున్నాము. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే ప్రాబబ్లీ మీకు ఎగ్ విడుదల అవడం లేదు, లేదా ఎండోమెట్రియోసిస్ ఏదో ఒక కారణం ఉండొచ్చు, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఏజ్ బట్టి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి పరీక్షించుకుంటే, స్కాన్ అనేది, బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకుంటే ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా కనుక్కోవచ్చు. రైట్, ఓకే. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఉన్న అంటే మనకి ఇవి అంటే మనకి డేట్స్ సంబంధించి అవి నార్మల్గానే అవుతున్నాయి, బట్ ఈ పింపుల్స్ అన్వాంటెడ్. మీరు అడిగిన ప్రశ్న కూడా మంచిది. బికాజ్ వెయిట్ బాగానే ఉంటుంది, పింపుల్స్ ఎక్కువ ఉండవు, అండ్ హిర్సుటిజం అంటే హెయిర్ కూడా ఎక్కువ ఉండదు, కాకపోతే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు. సో అది కూడా ఒక కారణం. అండ్ చాలా మంది అమ్మాయిలకి అన్ని బాగుండి కూడా పాలిసిస్టిక్ ఓవరీస్, లో గ్రేడ్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి. అలాగని దీనికి ఏదైనా ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది కూడా చెప్పలేం, బికాస్ చాలా మంది ప్రెగ్నెంట్ కూడా అయిపోతారు. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్. అంటే చాలా పెద్ద సీరియస్గా ఉంది, పీరియడ్స్ రెగ్యులర్గా లేవు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, అవన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందరికీ వేరే వేరే లెవెల్స్లో ఉంటాయి పీసీఓడి. ఓకే, ఓకే. సో కాలర్ రెడీగా ఉన్నారండి, ప్రతిభ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, ప్రతిభ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడగండి. రైట్, చెప్పండి ప్రతిభ గారు. లేదు, హలో ప్రతిభ గారు మాట్లాడండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం, రెగ్యులర్ పీరియడ్స్. ఓకే, హలో, చూపించుకున్నారండి? ఎక్కడైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా? ట్రీట్మెంట్ లో ఉన్నానండి. ఓకే, మీ సందేహం ఏంటి ఇప్పుడు? అంటే రెగ్యులర్ పీరియడ్స్ అంటే అన్వాంటెడ్ హెయిర్ ఏం లేదు, కాకపోతే హెయిర్ ఊడిపోతుంది. ఓకే, ఓకే. ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? అంటే మెడిసిన్ వాడుతున్నానండి. ఓకే, మీ క్వశ్చన్ ఏంటండి? జుట్టు ఎందుకు ఊడుతుందనా? ప్లస్ పీసీఓడి, అది ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 months వస్తుంది, మళ్ళీ 2 months ఆగిపోతుంది. కొందరికి కొంచెం రెగ్యులర్గా వేసుకోవాలండి, కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. సో పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి కొన్ని నెలలు పెట్టడం జరుగుతుంది అనమాట. సో మీరు అది కంటిన్యూ చేయడం మంచిది. పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యాకనే, సపోజ్ మీకు పిల్లలు లేరు, అది కూడా ఒక ప్రాబ్లం ఉందంటే ఆ తర్వాత ట్రై చేయడం మంచిది అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్ కాలర్ పాషా గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి పాషా గారు. యాక్చువల్లీ మా వైఫ్ కి, నాకు పెళ్లి 1.5 years అయింది. ఓకే అండి. అయితే మా వైఫ్ కి చూపించాను, నేను కూడా చూపించుకున్నానండి. ఓకే, యాక్చువల్లీ నాకు వచ్చేసి సెమెన్ వాల్యుయేషన్ లో వచ్చేసి 42 million స్పర్మ్ కౌంట్ ఉంది. ఓకే, ప్లస్ మోటాలిటీ వచ్చేసి 40 ఉంది. అయితే ఫస్ట్ 3 months బ్యాక్ వచ్చేసి డాక్టర్ ని కలిసాము. కలిసి ఒక ట్రీట్మెంట్ చెప్పారు. నేను మొత్తం స్కానింగ్, అబ్డామిన్ స్కానింగ్ అంతా చేశారు. తీస్తే అంతా నార్మల్ అని చెప్పారు.
రైట్ ఆ అండి. తర్వాత ఏమంటారు థర్డ్ డే నుంచి టాబ్లెట్స్ లెట్రో Correct. ఇచ్చారు కరెక్ట్. 2.7 ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం వచ్చేసి ఫస్ట్ క్యాప్సూల్ ఫస్ట్ టైం 100 mg ఇచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ 4 పీరియడ్స్ మీద సో ప్రెగ్నెన్సీ రాలేదు. రాలేదు. రైట్. మీ ఆవిడ వయసు ఎంత అండి? మీ వైఫ్ వయసు ఎంత? 26. మీదండి? నాది 33 ఇయర్స్. రైట్. సో ఇలాగ ఎన్ని సైకిల్స్ జరిగాయండి? ఎన్నిసార్లు ఇలాగ ప్రయత్నించారు? అంటే 2 సైకిల్స్ జరిగాయి. రైట్. రైట్. మీ ప్రశ్న ఏంటి ఇప్పుడు? అదే ఎందుకు అలా జరుగుతుంది అంటే డాక్టర్ని అడిగితే ఫస్ట్ టైం సెకండ్ టైం. సో మీరు ఈ ప్రొసీజర్ కి శాంపిల్ ఇవ్వడం జరిగిందండి? IUI అనేది చేశారా మీకు? ఇంజెక్షన్ ఇచ్చారండి అది. అదే Actually, ఇచ్చేసి ఇచ్చారు. ఎగ్ విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఓకే. సో యాక్చువల్లీ 4.4 ఉండే ఫస్ట్ టాబ్లెట్స్ ఇచ్చే ముందు. ఆ తర్వాత దాని సైజ్ ఓకే. ఆ తర్వాత 10 ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 10 mm అయింది. రైట్. ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటున్నారు మీరు. రైట్ అండి. దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారండి. అంటే ఎగ్ పెరగడానికి, విడుదలవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వడము, స్కాన్ చేసుకుంటూ దాని సైజ్ పెరుగుతుందా లేదా చూడడము. మీరు 10 mm అంటున్నారే, అది మీ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్ థిక్నెస్ చూసుకుంటారనమాట. అది థిక్గా ఉన్నప్పుడు మంచి సూచనలు అనమాట. అంటే ఎంబ్రియో వచ్చి అక్కడ అతకడానికి ఈజీ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది 2 సార్లు జరిగాయి కాబట్టి మీరు ఒక సైకిల్ IUI, 1-2 సైకిల్ IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ట్రై చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఇలానే ఎగ్ విడుదల చేయడానికి మందులు ఇచ్చి, ఎండోమెట్రియం పెరగడానికి, మీ గర్భసంచి పెరగడానికి మందులు ఇచ్చి మిమ్మల్ని సెంటర్కి పిలిచి, లెబారెటరీకి పిలిచి మీ శాంపిల్ ఇవ్వమని చెప్తారు. వీరకణాలు తీసుకొని వాటిని సెపరేట్ చేసి, అంటే మీరు 40 మిలియన్ అన్నారు కాబట్టి వాటిలో బాగున్న స్పర్మ్స్ అంటే మంచి కదలిక ఉన్న స్పర్మ్స్, ఆకారం మార్ఫాలజీ ఉన్న స్పర్మ్సే తీసుకొని వాటిని ఒక సన్నటి చాలా థిన్ ట్యూబ్, ఓపీ ప్రొసీజర్, ఇది ఏమి ఆపరేషన్ థియేటర్లో జరిగే ప్రొసీజర్ కాదు, వాటిని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ ఒక 2-3 సార్లు చేయొచ్చు. అండ్ ఇట్స్ అన్ ఓపీ ప్రొసీజర్, ఎక్స్పెన్సివ్ కూడా కాదు అండ్ అస్సలు పెయిన్ఫుల్ కాదు. సో దీంతో మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ 15 to 20% పెరుగుతుందన్నమాట. ఇది 2 సార్లు చేసిన తర్వాత మీరు ఇది కూడా ఫెయిల్ అవుతే మీరు IVFకి తప్పకుండా వెళ్ళొచ్చు. మీ ఇద్దరి వయసు తక్కువ కాబట్టి మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బాగుందండి. 40-50% దాకా మీకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ ఇద్దరికి. ఓకే. నెక్స్ట్ కాలర్ అనుష గారు కాల్ చేసిన. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అనుష గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం అండి, మా చెప్పండి. అమ్మాయికి 24 నమస్కారం అండి. మా పాపకు PCOD ప్రాబ్లం అండి. ఓకే అండి. 24 ఇయర్స్ పాపకు ఇప్పుడు రన్నింగ్. ఓకే. రెగ్యులర్ గా పీరియడ్ రాదు. ఈ మధ్య 3 months రాలేదు. టాబ్లెట్స్ వాడి అయ్యింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సైకిల్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి అంటారు. రైట్. అది వాడచ్చా అండి? కంటిన్యూ చేయాలండి. కొన్ని రోజులు కంటిన్యూ చేయాలి. కొందరు కొన్ని నెలలు కూడా పెడతారు ఆ మందుల్ని. ఎందుకంటే రెగ్యులరైజ్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. కొన్నిసార్లు సిస్ట్లు ఉండిపోతాయి, అంటే అవి పెరగవు, తగ్గవు. సో నీలి బబుల్స్ అనమాట. వాటి కోసం కూడా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కంటిన్యూ చేస్తే మంచిది. వాళ్ళు స్కాన్ చేసి చూస్తా పోతారనమాట, తగ్గుతుందా లేదా, ఇంకొంచెం డోస్ ఇంకా కొంచెం కొన్ని రోజులు వేసుకోవాలా లేదా అనేది వాళ్ళు స్కాన్ చేసుకుంటూ చూసుకుంటూ మీకు సలహా ఇస్తారనమాట. రైట్. సో దీనికి సంబంధించి PCOD ఉంది, ఇది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అని అంటాకి ఎలాంటి టెస్ట్లు చేస్తారో, దాని నుంచి మీకు ఏం తెలుస్తుంది ఆ టెస్ట్ల వల్ల? రైట్. అఫ్ కోర్స్ మాకు చెప్పాను కదండి, ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అది బాడీ టైప్ బట్టి అండ్ హిస్టరీ బట్టి, పేషెంట్ వచ్చి వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ బట్టి తెలుస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్గా లేవు, పిల్లలు పుట్టట్లేదంటే రెగ్యులర్గా లేవు, ప్లస్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మందులు ఇచ్చి వాళ్ళనే ట్రై చేయమంటే కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట. సో మేము చేసే టెస్ట్లు ఏంటంటే పీరియడ్ డే 2వ రోజు పిలుస్తాము. 2వ రోజు పిలిచి ఒక స్కాన్ చేయడం జరుగుతుంది. ఆ స్కాన్లో ఏంటంటే అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయో, ఎన్ని పెరగబోతున్నాయో ఆ సైకిల్లో అనేది మాకు సూచన దొరుకుతుందన్నమాట. ఈ PCO వాళ్ళకి ఏంటంటే బోల్ అన్నీ ఉంటాయి, ఒక 10-15 పెరుగుతూ ఉంటాయి అనమాట. అప్పటికే ఆ డే 2 స్టేజ్కి
చిన్నగా ఉండాలి సైజ్, బట్ ఆ స్టేజ్కి అవి చాలా మటుకు పెరిగి ఉంటాయి. సో అది చూడంగానే మాకు తెలిసిపోతుంది దట్ ఇట్స్ అ పీసీఓడి బయలాటరల్, అంటే బోత్ సైడ్స్ ఉంటాయి అనమాట, లేదా వన్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఫీచర్స్ బట్టి మాకు తెలిసిపోతుంది. ప్లస్ బ్లడ్ టెస్ట్ చేస్తాం, FSH, LH ఇవన్నీ టెస్ట్ ఉంటాయి అన్నమాట. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ బట్టి కూడా మాకు తెలిసిపోతుంది, ఈ రేషియో బట్టి తెలిసిపోతుంది, ఈ రెండు హార్మోన్స్ బట్టి దట్ షీజ్ అ పీసీఓడి పేషెంట్. సో దాన్ని బట్టి మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మారిపోతుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మాట్లాడుతున్నారు. అరవింద్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో హలో, అరవింద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే అండి. మా మిస్సెస్ ఉందండి. ఓకే, మాట్లాడండి. యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. ఓకే అండి. సో మాకు ఇంతవరకు కిడ్స్ లేరండి. ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారండి మీరు? హలో, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారండి మీరు ఇంతవరకు? యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజెస్ లో అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నానండి. అయితే 2014 లో విత్ HMG ఇంజెక్షన్స్ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక ఫిఫ్త్ మంత్ లో జస్ట్ బికాస్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటిస్ బేబీ డెత్ అయిపోయారు. అప్పటి నుంచి నేను మళ్ళీ కన్సీవ్ అవ్వలేదు మేడం. ఓకే, మీకు మీ ఏజ్ ఎంత అన్నారు? వయసు ఎంత? 37 years మేడం. 37 years. ఏం పేరేంటండి మీ పేరు? ఐఎమ్ జెస్సీ మేడం. ఓకే జెస్సీ, ఐ థింక్ మీరు ఐవీఎఫ్కి వెళ్తే మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బెటర్ ఉంటుందండి, బికాజ్ యూర్ ఆల్రెడీ 37. 37 అప్పుడు ఏంటంటే బేసిక్లీ ఎగ్ నంబర్ క్వాలిటీ రెండు పడిపోవడం స్టార్ట్ అవుతాయి. 37 నుంచి కాదు, బట్ అరౌండ్ ఎర్లీ 30s నుంచి స్టార్ట్ అవుతాయి. సో 35 తర్వాత నాట్ జస్ట్ ద నంబర్, క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుందన్నమాట. హౌఎవర్ మీరు ఐవీఎఫ్కి వస్తే నంబర్ ఆఫ్ ఎగ్స్ తీయచ్చు బయటికి, మీ హస్బెండ్ స్పర్మ్తో ఐవీఎఫ్ చేయొచ్చు. బాగున్న ఎంబ్రియోజే మీ గర్భసంచిలోకి వేస్తే మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా బాగుంటుంది. 37 ఏం అంత పెద్ద ఏజ్ కాదు మాకు, బట్ సక్సెస్ రేట్ అనేది మీకు 40 to 50% అనేది చూడాలి, మీ హస్బెండ్ స్పర్మ్స్ అవన్నీ చూసి డిసైడ్ చేయొచ్చు. బట్ 37లో ప్రెగ్నెన్సీ, క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ 30 to 40% ఉంటుంది. అండ్ దాంతోటే మీకు బెటర్ సక్సెస్ వస్తుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ మానస గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మానస గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మానస గారు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్తారు డాక్టర్. ఏంటండి? వాయిస్ క్లారిటీ లేదండి. తక్కువ ఉందని చెప్తారు డాక్టర్. యా, ఏఎంహెచ్ తక్కువ ఉందని చెప్పారండి. ఫ్రీ ఉన్నాయని చెప్తారు. ఓకే, ఏం సలహా ఇచ్చారు మీకు? మా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు డైరెక్ట్ అంటున్నారు. మంచి సలహా అండి, మీ డాక్టర్ గారు మంచి సలహా ఇచ్చారు. ఏఎంహెచ్ అనేది లో ఉంటే, తక్కువ ఉంటే దాని ఇండికేషన్ ఏంటంటే అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నాయి, వాటి పవర్ కూడా తక్కువ ఉంది. అంటే ఆ అండాలు ఫర్టిలైజ్ అయ్యి ఫలదీకరణం అయ్యి ఎంబ్రియో ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంది. సో మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా, మీ డాక్టర్ గారు ఏఎంహెచ్ తక్కువ ఉందన్నారు కాబట్టి తప్పకుండా ఐవీఎఫ్ చేయించుకుంటే టైం సేవ్ అవుతుంది, మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇలా డిలే చేస్తూ పోతుంటే ఏఎంహెచ్ ఇంకా పడిపోతుంది అండ్ ఇంకా క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది, అంటే బాగుండదు. కాబట్టి మీరు తొందర చేయించుకుంటే మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. అర్థం కాదు మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి రమేష్ గారు. మేడం నమస్కారం మేడం. చెప్పండి. నమస్కారం అండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం నా మ్యారేజ్ అయ్యి 10 years అయింది మేడం. అండి, నా మిస్సెస్ గర్భసంచిలో కన్సీవ్ ఉంటే ఆపరేషన్ చేయించాము జేజీఆర్ లో, చైతన్యపురి. అయితే మళ్ళీ సేమ్ అలాంటివి చిన్న చిన్నవి వస్తున్నాయి మేడం. ఓకే, చిన్న చిన్నవి మళ్ళీ తయారవుతున్నాయి అంటే కన్సీవ్. ఫైబ్రాయిడ్ అన్నారండి? అదే మేడం. సో మళ్ళీ తీయమని చెప్తున్నారా?
మళ్ళీ తీసేయాలి అన్నారు మేడం. పెద్ద ఆపరేషన్ చేశారు. పెద్ద ఆపరేషన్ అండి. ఆవిడ వయసు ఎంత? 25 మేడం. 25. ఇలాగా చెప్పలేనండి ఫోన్లో. మీరు రిపోర్ట్స్ స్కాన్స్ అన్నీ తీసుకొస్తే చూడొచ్చు. బహుశా పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. 25కి అట్లా చేయకూడదు. బట్ చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటున్నారు పైగా మీరు. అది అవసరం ఉండదండి. మీరు ఒకసారి ఫైల్, మీ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకోరండి. డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్. ఓకే. ఇన్ఫర్టిలిటీ ఉందని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ సంతానం కావాలని కోరుకున్న వారికి ముఖ్యంగా, అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమైనా ఉంటుందా పర్టికులర్గా ట్రీట్మెంట్కి, లేకపోతే ఎప్పుడంటే అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అంటారా? రైట్. సో ఒక కపుల్ ఏంటంటే అండి, సరే పిల్లలు పుట్టట్లేదని ఒక 1 year ట్రై చేయమన్నాము, ఇంకో 2 years ట్రై చేస్తారు. ఏజ్ ఉంటే కనుక, ఏజ్ 30 దాటింది, 32-35 వరకు ఉందంటే 6 months ట్రై చేశాక వచ్చేయాలి పిల్లలు కావాలనుకుంటే. అప్పుడు మేము డయాగ్నోసిస్ చేస్తాం. ఏది డే 2 స్కాన్ చెప్పాను, ఒక హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ ఉందా, లేదా ఎండోమెట్రియోసిస్ ఉందా, ఏ కారణం వల్ల ఇది రావట్లేదు అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఫీమేల్ వైఫ్కి చేయడంతో పాటు వాళ్ళ హస్బెండ్కి చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత 50% సక్సెస్ రేట్ ఇస్తుందో అది కూడా అంత 50% సక్సెస్ రేట్ అనమాట. సో ఇద్దరికి చేయకుండా ట్రీట్మెంట్ అనేది అసలు ఎప్పుడు చేయకూడదు. సో హస్బెండ్కి బాగుంది అని చెప్పాక కూడా 6 months లేట్ ఉందనుకోండి, ఆ సీమనాలిసిస్ రిపోర్ట్ మళ్ళీ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ బట్టి మేము ఆలోచిస్తాం, ఓకే వేర్ ఇస్ ద ప్రాబ్లం, దీనికి ఏం పరిష్కారం ఉంటుంది, ఒక చిన్న టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుందా, లేదా ఐయుఐ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ ఐయుఐ లేదా ఐవీఎఫ్ చెప్పాలా అనేది ఆ రిపోర్ట్స్ బట్టి కనుక్కుంటాం. కొన్నిసార్లు రిపోర్ట్స్ అన్నీ బాగుంటాయి బట్ ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటప్పుడు దీన్ని మేము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఏ కారణమోనో తెలీదు. ఏజ్ ఉంటే మటుకు, అంటే 30 కన్నా తక్కువ ఏజ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్తో స్టార్ట్ చేసి ఐయుఐ చేసుకుంటూ ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఏజ్ దాటిందనుకోండి, సక్సెస్ రేట్ బాగుండాలి, టైం వేస్ట్ అవ్వకూడదంటే ఐయుఐ ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. దేవేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. దేవేంద్ర గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం, నాకు మ్యారేజ్ 1 year మీద 3 months అవుతుంది. ఓకే. అయితే మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం. ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నారండి? తీసుకున్నాం మేడం. ఏం తీసుకున్నారు? అయితే ఇది అన్ని టెస్టులు చేశారు మేడం. అయితే ఆ టెస్ట్ లో రిపోర్ట్స్ మాత్రం ఇద్దరి మంచిగా వచ్చినాయి మేడం. ఓకే అండి. సో ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? అది ఓవ్యులేషన్ సంబంధించి ఎగ్ విడుదల అవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఎగ్ విడుదల అవ్వడానికి టాబ్లెట్స్, అదే విధంగా ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చింది మేడం. అవును. ఎగ్ విడుదల అవ్వడానికి ఇంజెక్షన్, ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చుంటారు, గర్భసంచి పెంచడానికి కూడా ఇచ్చుంటారు. ఎగ్ యొక్క స్కానింగ్ కూడా చూసాము. ఇది ఎన్నిసార్లు చేయడం జరిగింది? ఎన్నిసార్లు? 1 month-ఏనా? 2 times అయింది మేడం. రైట్. మీ ఆవిడ వయసు ఎంతండి? ఆవిడ వయసు 23 ఉంటుంది. రైట్. దేవేందర్ గారు, దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. నేను చెప్పాను కదా, ఎగ్ పెంచడానికి, విడుదల అవ్వడానికి, గర్భసంచి పెంచడానికి ఇది చేసే మార్గం అనమాట. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేది ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే సేమ్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి గర్భసంచి పెంచి మీ వీర్య కణాలు తీసుకొని వాటిని ప్యూరిఫై చేసి ల్యాబ్లో గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీంతో 15-20% సక్సెస్ రేట్ వస్తుంది. మీ ఆవిడ వయసు 23 కాబట్టి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఏది? ఐయుఐ. ఒక 2-3 cycle, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు 2-3 సార్లు ఇది చేయించుకోండి. అంటే ఈ నెల తర్వాత నెక్స్ట్ నెల అలాగా ట్రై చేసుకుంటే మీకు సక్సెస్ రేట్ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. అది కూడా ఫెయిల్ అవుతే అప్పుడు ఐవీఎఫ్ గురించి మీరు మాట్లాడొచ్చు. ఓకే, రైట్ అండి. ఓకే. అండ్ ఇప్పటి వరకు కూడా ఈ ఫర్టిలిటీకి సంబంధించి, ఎలాంటి పీసీఓడికి సంబంధించి, అంటే చాలామంది కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. పీసీఓడి వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో తర్వాత పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి కారణాలకు దారితీస్తున్నాయి. సో అధికంగా బరువు పెరిగిపోవడం. సో అండ్ మెయిన్గా ఏంటంటే దానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందని చాలా వివరాలు మాకు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సో ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.